ఒక ఇల్లు 4 మంది కాని ఒకే మనసు కాదు. బయటికి చూస్తే సాధారణ కుటుంబం, లోపల మాత్రం మాటల యుద్ధం. ఇది కోపం కథ కాదు, ఇది అహంకారం కథ కాదు, ఇది ప్రేమ చెప్పుకోలేకపోయిన మనసుల కథ. ఆ ఇంట్లో రాఘవ్ ఉన్నాడు. సింపుల్ మనిషి, ప్రభుత్వ ఉద్యోగి, శాంతంగా ఉండే వ్యక్తి. లక్ష్మి ఉన్నారు. ఇంటి పెద్ద, క్రమశిక్షణ, నియమాలు, సంప్రదాయం. వారి కొడుకు అర్జున్ చాలా అమాయకుడు, ఎవరినీ బాధపెట్టలేని మనసు. మరి కొత్తగా వచ్చిన కోడలు మీరా, పేద కుటుంబం నుంచి వచ్చిన, బాగా చదువుకున్నది, స్వాభిమానమున్నది, కాని అహంకారం లేనిది. మీరా ఆ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే ఆశలతో నిండిపోయింది. ఇది ఇక నా ఇల్లు అనుకుంది. కాని లక్ష్మి మనసులో ఒక చిన్న సందేహం. ఈ అమ్మాయి మా ఇంటి పద్ధతులు మార్చేస్తుందేమో. మొదటి రోజునుంచే సూచనలు ప్రారంభమయ్యాయి. కూర ఇలా కోయరు, మా ఇంట్లో ఇలా చెయ్యరు, చదువు చదివి ఇల్లు పనులు రాకపోతే ప్రయోజనమేమిటి? మీరా నవ్వుతూ సరే అమ్మా అనేది. కాని ప్రతి మాట ఆమె మనసులో చిన్న గీత వేస్తోంది. అర్జున్ అన్నింటినీ వింటున్నాడు. తన తల్లి తప్పు అనిపించదు, తన భార్య బాధ కనిపిస్తుంది. అతను మధ్యలో మాట్లాడాలని అనుకుంటాడు, కాని ఎవరినీ బాధపెట్టకూడదు అనుకుంటూ మౌనం ఎంచుకుంటాడు. ఆ మౌనం ఇంట్లోని గోడల కంటే గట్టిగా మారింది. మీరా అనుకుంది, అతను నన్నర్థం చేసుకోవడం లేదు. లక్ష్మి అనుకుంది, నా కొడుకును దూరం చేస్తున్నది. అసలు సమస్య మాటల్లో కాదు, అసలు సమస్య మాట్లాడకపోవడంలో ఉంది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత మీరా కిటికీ దగ్గర కూర్చుంటుంది. తన చిన్నప్పటి ఇల్లు గుర్తు చేసుకుంటుంది. చిన్న గది, వర్షం పడితే పైకప్పు నుంచి నీళ్లు జారేవి. అయినా అమ్మ నవ్వేది, నాన్న ధైర్యం చెప్పేవాడు. ఆమె చదివింది, కష్టపడి చదివింది, ఈ ఇంట్లో గౌరవంగా నిలబడాలని. ఒకరోజు లక్ష్మి కోపంలో అనింది, పేదింటి పిల్లలు అడ్జస్ట్ అవడం నేర్చుకోవాలి. ఆ మాట మీరా గుండెని గుచ్చింది. తన మీద విమర్శ అయితే తట్టుకునేది, కాని తన తల్లిదండ్రుల మీద మాట ఆమె కళ్లలో నీళ్లు నింపింది. ఒకరోజు గొడవ ఎక్కువైంది. రాఘవ్ మధ్యలో వచ్చి అన్నాడు, ఇవాళ టీ నేనే చేస్తా. అందరూ ఆశ్చర్యపోయారు. అతను టీ చేసి తీసుకొచ్చాడు. అందరూ ఒక సిప్ తాగారు. ముఖాలు మారిపోయాయి. చక్కెర బదులు ఉప్పు వేశాడు. మొదట నిశ్శబ్దం, తర్వాత ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. ఆ నవ్వు ఇంటి గోడలకు మళ్లీ జీవం పోసింది. కాని అది తాత్కాలికం మాత్రమే. భాగమైదు పెద్ద మలుపు. ఒకరోజు సాయంత్రం రాఘవ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హాస్పిటల్, డాక్టర్లు, ఫార్మ్స్. లక్ష్మి చేతులు వణుకుతున్నాయి. అర్జున్ గందగోళంలో ఉన్నాడు. ఆ సమయంలో మీరా ముందుకొచ్చింది. డాక్టర్తో స్పష్టంగా మాట్లాడింది. ఇన్షురెన్స్ పేపర్లు చూసుకుంది. మెడికల్ టర్మ్స్ అర్థం చేసుకుంది. లక్ష్మి ఆమెను చూసింది. ఆమెకి మొదటిసారి అర్థమైంది, ఇది కోడలు కాదు, ఇది నా ఇంటి అమ్మాయి. ఆ రాత్రి హాస్పిటల్ కారిడార్లో లక్ష్మి మెల్లిగా అనింది, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరా కళ్లలో నీళ్లు. అమ్మా, నేనెప్పుడూ మీకు వ్యతిరేకం కాదు, మీ ప్రేమ కావాలి అంతే. ఆ మాటలు ఏళ్ల అపార్థాన్ని కరిగించాయి. అర్జున్ వినిపోయాడు. తన మౌనం తప్పు అని గ్రహించాడు. అతను మొదటిసారి ధైర్యంగా అన్నాడు, ఇకపై మౌనం కాదు, మనం మాట్లాడుకుంటాం. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ ఇంటికి వచ్చాడు. ఇల్లు మారిపోయింది. లక్ష్మి ఒకరోజు మీరాతో కలిసి వంట చేసింది. నీ స్టైల్ కూడా నేర్చుకోవాలి అనింది. మీరా నవ్వింది. అర్జున్ జోక్ వేశాడు, నాన్న టీ చేస్తే ముందుగా రుచి చూసి ఇవ్వండి. అందరూ నవ్వారు. ఈసారి ఆ నవ్వు నిజమైనది. ముగింపు. ఇంటి శాంతి పెద్ద బహుమతులతో రావడం కాదు, చిన్న మాటలతో పోతుంది, చిన్న క్షమాపణలతో తిరిగి వస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఉంది, కాని వినబడలేదు. ఆ రోజు మనసులు మాట్లాడాయి. అప్పుడు ఆ ఇల్లు నిజమైన ఇల్లుగా మారింది.